కృష్ణ హరీష్ గారు ఉన్నారు. ఆయన సంకల్పంతో అలాగే మల్లి గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు వారు నిధులు మాకు సమకూర్చి మరి నాడు బొలేరోలు కానివ్వండి లేకపోతే 9 అపాచీ బైకులు ప్రభుత్వానికి మాకు అందించడం జరిగింది. సో సిఎస్ఆర్ కూడా మేమంతో ఇక్కడ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఈ యొక్క హిందూపురం ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత పాటుపడుతున్నామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇక్కడ ఉన్న ఏవైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటికి మనం కంప్యూటర్స్ కానీ ప్రింటర్స్ కానీ అలాగే సోలార్ హీటర్స్ కానీ ఇవన్నీ మనం అందించడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ వైద్య రథం ద్వారా ఈ మందులు కానీ డాక్టర్లు గ్రామాల్లో వాళ్ళ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం నియోజకవర్గంలో ఈ యొక్క ఆరోగ్య భద్రతను ఎలా మనం అందరికీ అందజేస్తున్నాము, ఎలా వాళ్ళని కంటికి రెప్పలో చూసుకుంటున్నామో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామానికి ఆరోగ్య రథం వెళ్ళడం, అలాగే మళ్ళీ తిరిగి వెళ్ళడం, వాళ్ళందరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడం, వాళ్ళు రాకపోయినా రెండోసారి ఒకవేళ వాళ్ళు కోలుకుని పూర్తిగా రాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళని రప్పించి ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక్కుని ఇలా ప్రతి నెలకి అన్ని ఊళ్ళను కవర్ చేసి మళ్ళీ మరో నెల మళ్ళీ తిరిగి ఆ ఊరికి వెళ్ళడం, వాళ్ళ ఆరోగ్య ఏదైతే రికార్డ్ అయినాయో ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ అయినాయో వాళ్ళు తెలుసుకోవడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం వినూత్నంగా. ఇక్కడ లేని విధంగా ఇక్కడ మనం చూసి మిగతా అన్ని నియోజకవర్గాలు కూడా ఆదర్శంగా తీసుకుని ఈరోజు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం 30 లక్షలు పెట్టి మరి సీసీ కెమెరాలు అందించడం జరిగింది. అలాగే 10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10 లక్షల రూపాయలతో మనం పోలీస్ మహిళలకి టాయిలెట్లు నిర్మించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ 50 లక్షల రూపాయలతో నేను చెప్పాను మన అసిస్ట్ సంస్థ ఎన్జిఓ సంస్థ అదే కృష్ణ హరీష్ గారైతేనేమి ఆయన ప్రోద్బలంతో మల్లి గారు అలాగే జనార్దన్ రెడ్డి గారు వాడు దాతలుగా ఈ యొక్క 3 బొలేరోలు అలాగే ఈ అపాచీ బైకులు 9 బైకులు వాళ్ళు అందించడం జరిగింది. వాళ్ళకి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు ఒక ఎమ్మెల్యేగా హిందూపూర్ ఎమ్మెల్యేగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇవన్నీ వెహికల్స్ పోలీస్ సిబ్బంది వేగంగా స్పందించడానికి అలాగే ఈ యొక్క ప్రజలకి ఈ భద్రతకు మరింత చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి ఇవి. సో మనం కూడా ఏంటంటే పైగా ఈ యొక్క టెక్నిక్తో కూడిన సీసీ కెమెరా ద్వారా ఇక్కడ నేరాలను అరికట్టడానికి ఎంతో సులభ సాధ్యమవుతుంది. అలాగే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా 3 ఒకటి భద్రమైన సమాజం, అలాగే ఆరోగ్యకరమైన ప్రజలు, అలాగే అభివృద్ధి చెందిన నియోజకవర్గం అంటే ఒక 100 కాల్స్ వచ్చిందంటే మనం విత్ ఇన్ మినిట్స్ లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అవ్వమంటున్నారు. అంటే 2 మినిట్స్ 3 మినిట్స్ 4 మినిట్స్ కాల్ వచ్చిన వెంటనే వెళ్ళాలంటే ఒక పోలీస్ కి బేసిక్ వెహికల్స్, అలాంటి వెహికల్స్ ఈ రోజు మనం హిందూపురం కాన్స్టిట్యుయెన్సీలో హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్ తో పాటు ఎవరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కిందకి ఇచ్చారో వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పి ఖచ్చితంగా ఇది ఇచ్చిన వెహికల్ కి మేము ఇంకా మా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి మాటిస్తాం.